హాయ్ హలో ఎవ్రీవన్. నేను మీ శివ ఇషల. మీరు చూస్తున్నారు భారతావని లాగ్స్. ప్రయాగ్రాజ్‌లో 45 రోజుల పాటు జరిగిన మహా కుంభమేళ ఫిబ్రవరి 26 తారీఖు 2025న మహాశివరాత్రి రోజున ముగిసింది. ఈ మహోత్సవానికి సుమారు 66 కోట్ల మంది భక్తులు పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కుంభమేళ విజయవంతంగా నిర్వహించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి మరియు ప్రజలను ప్రశంసించారు. అలాగే భక్తులకు ఏమైనా అసౌకర్యం కలిగినట్లయితే క్షమించమని కూడా ఆయన కోరారు. పూజల్లో ఏదైనా లోపం ఉంటే గంగా, యమున, సరస్వతి మాతలను క్షమించమని ప్రార్థించారు ఆయన. మహాకుంభమేళ సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రివేణి సంగమంలో ఫిబ్రవరి 5వ తారీఖున పవిత్ర స్నానం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మహాకుంభమేళ భారతీయుల ఐక్యత మరియు ప్రతీకగా నిలిచిందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తించబడిందని ప్రధాని నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు. మహాకుంభమేళ ముగింపు సందర్భంగా మోదీ గారు భక్తులకు క్షమాపణలు చెప్పిన వీడియోని నిజంగా ఈరోజు హైలైట్ అని చెప్పొచ్చు. భారతదేశ గొప్ప ప్రధానులలో మన నరేంద్ర మోడీ గారు ముందు వరుసలో ఉంటానటానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం లేదు.